నిర్గమాకాండము 30వ అధ్యాయము 6వ వాక్యం చదివితే మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. అక్కడ నిన్ను నేను కలుసుకొందును. ఆమేన్ అని చెప్పండి. తలను పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. గురుముఖస్య విద్యా లభ్యతే అనేది ఎప్పుడు 12 శాస్త్రం. చూస్తూ వినండి బిడ్డలారా. ఆవరణము నుండి అతి పరిశుద్ధ స్థలం అనే శీర్షికన, లేదా బలిపీఠము నుండి కరుణాపీఠం వరకు అనే శీర్షికన ప్రస్తుత ధ్యానాలు చేస్తూ మనము బలిపీఠము, గంగాలము, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల అనే అనుభవాలు ధ్యానించి నేటికి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ధూపవేదిక అనే చోటికి వచ్చాం. ఇదంతా ఏమిటి? ఎన్నడో జరిగిపోయినటువంటి పాత నిబంధన అనుభవాలను పునశ్చరణ చేసుకున్నట కాదు. నూతన నిబంధన కాలములో ఉన్న క్రైస్తవుడు వెలుపటి ఆవరణము అనే లోకములో నుండి అతి పరిశుద్ధ స్థలం అనే మహిమలోకములో ఉన్న దేవుని వద్దకు చేరుటకు కొనసాగించవలసిన ఆధ్యాత్మిక ప్రయాణపు తీరుతెన్నులు, అనుభవాలు, విధి విధానాలు తెలియజేస్తున్న అత్యవసర ఖచ్చితమైన ఈ తరం కొత్త నిబంధన పాఠం మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు అపోస్తలుడు హెబ్రీ పత్రికలో రాస్తూ మనం ఆ కృపాసనము చేరుటకు ఇప్పుడు ధైర్యము పొంది ఉన్నాం. ఎక్కడుంది కృప? మోసెస్ సీట్ ఎక్కడుంది? కరుణాపీఠం ఎక్కడుంది? మందసం మీద ఉంది. మందసం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలానికి మన ప్రధాన యాజకుడు యేసు మనకంటే ముందుగా వెళ్ళాడు, దారి ఏర్పాటు చేశాడు, తన శరీరం అనే తెరను చీల్చాడు. అక్కడికి వెళ్ళటానికి మార్గం సరళం చేశాడు. అక్కడికి వెళ్ళటానికి ఏమిటి రూటు? వయా బలిపీఠం సమర్పణలోకి రావాలి, గంగాలం శుద్ధీకరణలోకి రావాలి, దీపవృక్షం నువ్వు పరిశుద్ధాత్మాభిషేకమును పొందాలి, సముఖపు రొట్టెల బల్ల సహవాసపు అనుభవాల్లో ఎదగాలి, ధూపవేదిక ప్రార్థన జీవితానికి రావాలి. ఈ అనుభవాలు లేకుండా ఎవడు కరుణాపీఠం మీద ఉన్న క్రీస్తును కలుసుకునే అవకాశములు లేవు. నువ్వే సంఘానికి చెందిన బిడ్డవైనా, నీ అనుభవం ఏదైనా, బలిపీఠం అనుభవాలు లేకుండా, గంగాల అనుభవాలు లేకుండా, చాలా మంది అమాయకత్వంతో, అర్భకత్వంతో, పిల్లకాయితనంతో ఏమిటి పాత నిబంధన పాఠాలు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు. ఆచారాలు, బలిద్రవ్యాలు, వెలుచూపు సంబంధమైన అక్షరార్థ క్రియలని పాత నిబంధన, వాటికి సంబంధించిన ఆత్మ సంబంధమైన పాఠాలని నూతన నిబంధనలో ఉన్నాయి. అక్కడ బలిపీఠం అంటే ఇక్కడ సమర్పణా జీవితం అని, అక్కడ గంగాలం అంటే ఇక్కడ శుద్ధీకరణ అనుభవాలని, అక్కడ దీపవృక్షం అంటే ఇక్కడ వెలిగించబడ్డ పరిశుద్ధాత్మ అభిషేకం అని, అక్కడ సముఖపు రొట్టెల బల్ల అంటే ఇక్కడ సహవాసం అని, అక్కడ ధూపవేదిక అంటే ఇది ప్రార్థనా జీవితం అని అర్థం. పరమార్థం ఎరుగని, అర్థం తెలియని అమాయక వ్యాఖ్య, పైపెచ్చు పదే పదే మనము చెప్పిన ఉపదేశం ప్రత్యక్ష గుడారం అనగా పాత నిబంధన కాలపు విధానం కాదు, అది నిత్యములో మహిమలో పరలోకంలో జరుగుతున్న వ్యవహారం. అక్షరార్థంగా ప్రార్థన చేస్తారు. మాదిరి ప్రార్థనలు ఏమిటది? నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లే భూమి మీద కూడా. మరి పరలోకముందు నెరవేరుతున్న దేవుని చిత్తమే గుడారపు వ్యవస్థ. అక్కడ ఉంది సిస్టమ్. అది అదే భూమి జరగాలి ప్రభు అని పలుకుతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ చేసే ఆరాటం లేదు. అందుచేత మనం ఆ విధానములు కొనసాగవలసిన వారమైన మెట్టుకు మన అంశము ధూపవేదిక. ధూపము అనగా ప్రార్థన. 141వ కీర్తన 2వ వచనములో నా ప్రార్థన ధూపము వలెను అంటున్నాడు. కనుక ప్రార్థనని బైబిల్ దేంతో పోల్చింది? ధూపం. కాబట్టి ధూపము అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మౌనమునీశ్వరులారా స్వరమెత్తి చెప్పండి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అలా పిలిస్తే సంబరపడతారా? అయ్యో బిడ్డలారా, సహోదరులారా అన్న పదం నచ్చలేదు మీకు? ఏమిటి మీ టేస్టు? బిడ్డలారా శ్రద్ధగా నా మాటలు వింటున్నారు కదా, ఆలకించండి వచనాలు. ఈ ప్రార్థనా జీవితం పట్ల నాకున్న ఉత్సాహం ఏంటి చెప్పనా? అద్భుతమైన వాగ్దానం ఉంది సార్ ఇక్కడ. ఏమిటి? నీకు డబ్బులు వచ్చును, నీ పిండి పిసుకు తొట్టి నువ్వు, ఇదే సబ్జెక్ట్ 24 గంటలు. ఈ సొంత ఇది కాదు. ₹1 కోటి ఇంకా చీపు చిచ్చి ఏమి లెక్కది? వెలకెట్టలేని మధురమైన అద్భుత అనుభవం ఏమిటి తెలిసిన? అక్కడ నిన్ను నేను కలుసుకుంటాను. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం. నువ్వు కానీ బలిపీఠాన్ని దాటి, గంగాలం దాటి, ఆ యొక్క దీపవృక్షాన్ని దాటి, సముఖపు రొట్టెల బల్ల దాటి నీవు కానీ ధూపవేదిక దాకా రాగలిగితే చూసుకో, నిన్ను నేను కలుస్తాను. నన్ను కలుసుకో చూద్దామని ఛాలెంజ్ చేయలా. మనకంత మ్యాటర్ లేదు, మన స్థాయి అది కాదు.
నన్ను ఒకడు అడిగాడు, ఏంటి నువ్వు దేవుణ్ణి కలుసుకునేది రేంజ్ ఉందా అంటే, లేదు, ఖచ్చితంగా లేదు నాకు. కానీ ఇలాంటి వాడిని కలుసుకోవడం కూడా ఆయన ఇష్టపడ్డాడు. నీకేమిట్రా బాధ? ఏ రేంజ్ లేనోని కలుసుకోవడానికి నా దేవుడు ఇష్టపడ్డాడు. అన్నీ దాటి ఆయనే వచ్చాడు నా కోసం. వెతికి వెతికి వెంటాడి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత కూడా పోలీసార్లు జారిపోయాను, మళ్ళీ లాక్కొచ్చుకున్నాడు. దర్శించక కూడా తిమిరేని సముద్ర తీరానికి వెళ్ళిపోయాను, మళ్ళీ తెచ్చుకున్నాడు. బొలకిన బొంకి పారిపోతున్న తాళం చెక్ గుర్తుకొద్ది చేతిలో పెట్టాడు. నీ ప్రాబ్లం ఏంట్రా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఆయన అంటాడు, నేను మంచి వాడనైనందున నీ కడుపు మంటగా ఉన్నదా? స్వస్థత కూటం పెడితే ఆ కడుపు మంట వాళ్ళకి పెట్టాలి ఫస్ట్. ఈ మధ్య ఓ ప్రబుద్ధుడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రము కంచరగాడిద వంటి వాడొకడు నా మీద ఒక పోస్టింగ్ పెట్టాడు. వాడు ఎంత అమాయకుడు అంటే నిజంగా నేను ఎంత నవ్వుకున్నాను, పండగ చేసుకున్నాను. మన బిడ్డలు కొందరు నా దృష్టి తీసుకొని చాలా దుఃఖపడ్డారు. చూడండి అయ్య గారు, ఎంత దారుణం అండి. ఇన్ని సంవత్సరాలుగా మీతో ఉన్న మీ మనసు, మీ విధానాల పద్ధతులు మేము ఎరుగమా, ఏమిటి దారుణం అని. అందులో ఏమి రాశాడంటే ఒకడు, జఫనీ శాస్త్రి మంచోడు కాదు, జఫనీ శాస్త్రి దుర్మార్గుడు, ధనాపేక్షపరుడు, అందరి దగ్గర డబ్బులు అడుగుతాడు, ఇతను ఇలాంటి స్వభావం కలిగిన వాడు ఆరోపణ చేస్తే కొంచెం బాగానే ఉండేది, తెలివిగా ఉండేది. ఆడేమని రాశాడు, అడ్వర్టైజ్మెంట్ లాగా నేను రాసినట్టు రాశాడు. ఒక విద్యార్థి, బాబా ఎంత సన్నాసి విద్యార్థి అంటాడు, ఆడ అసలు పరీక్షలో ఏమీ రాయలేకపోతున్నాడంట. అని బాధ్యం లేక మాస్టర్ పుస్తకం ఇచ్చాడు రాసేసుకోరని. ఇక చూసి రాసేస్తున్నాడు. ఆ టెక్స్ట్ బుక్లో బొమ్మ ఎక్కడ ఉంది, మ్యాటర్ ఎక్కడ ఉంది. అప్పుడు టెక్స్ట్ బుక్లో ఏమనుంది, ప్రక్క పటములో చూపిన విధముగా అని వచ్చింది. ఇడు బొమ్మ పైన వేసాడు, మ్యాటర్ కింద రాశాడు. అలాగే మరి ప్రక్క పటం కూడా రాశాడు సేమ్. అది చూసినప్పుడు కరెక్ట్ చేసేవాడికి, వాల్యుయేషన్ చేసేవాడికి అర్థమైంది, అమ్మ ఈడు కాపీ కొడిచాడని. అంత పూర్ ఫెలో ఈడు రాసినోడు. ఎంత వేస్ట్ ఫెలో అంటే అటు రాశాడు, నేను జఫనీ శాస్త్రం, నేను ధనాపేక్షపరుణ్ణి, నేను అందరినీ మాయ చేసేస్తాను, నేను డబ్బులు తీసేసుకుంటాను, ప్రజలందరూ నా స్వప్రయోజనం నేను వాడేసుకోగలను, ఇట్లు జఫనీ శాస్త్రం. ఏ ఎదవన్న రాస్తాడు అట్లా? ఒకవేళ నేనే ధనాపేక్ష పరుణ్ణి అయ్యి ఉంటే కూడా అట్లా రాస్తాను. అసలు 2 చెవుల మధ్య గుజ్జు లేదు, అడిగి మట్టి కూడా లేదు, ఒక వేస్ట్ ఫెలో. నాకు అసలు ఇంత రవ్వ కూడా బాధ కలగల, కోపం రాలా, పక్క నవ్వుకున్నాను. ఓరి ఫుల్, ఎంత పిచ్చోడు అన్నాడు. జఫన్యా శాస్త్రం, నేను డబ్బులు ఆశించుతున్నాను, సభలకు వెళ్తే డబ్బులు తీసుకుంటేనే వాక్యం చెప్తాను. అటు నేను రాసుకుంటానా, అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటాను? ఏమన్నా బుద్ధి ఉందా ఆడికి? కనుక ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతాయి? ప్రజలు అసూయపడే స్థాయిలో దేవుడు మన సేవను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని బట్టి మనందరం ఒక విజ్ఞాపన కూడికి పెట్టుకోకూడదు, స్తుతి కూడికి పెట్టుకొని అందరూ మంచిగా భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శత్రువులు ఎదుట విందు భోజనం పెట్టాడు. ఇంట్లో తలుపులు వేసుకొని బిర్యానీ తింటే లేదు నాన్న సంత, శత్రువు ఎదుట భోజనం చేయాలా. కనుక ఆ ఏర్పాట్లన్నీ ప్రభువే చేసిన తర్వాత నేను ఇంకా లేదు ప్రభు, నేను ఇంకా గాఢాంధకారంలో ఇలా ఉంటాను, ఎందుకంటే నేను పిచ్చున్నా, పెట్టు విందు భోజనం ప్రభు, నీ చిత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా ప్రభుని ఘనపరచండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు వినండి. పాపమాడు తెలివి తక్కువడైనా, అమాయకుడైనా, జ్ఞానం లేనివాడైనా, ఆరోపణ చేయడం కూడా చేతకాని వాడే అయినా, మనతో కొద్దో గొప్ప టచ్లో ఉన్నవాడే అని క్లూ మటుకు అర్థమైంది ఆడు బాపత్ చూసి. ప్రభు వాళ్ళందరినీ క్షమించి మనల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక అమాయకుడి మీద మన కోపం ఎందుకు ఉండదండి, జాలి తప్ప. ప్రభు వాడిని క్షమించునుగాక. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధూపవేదిక అనండి. ధూపం అంటే ఏమనుకున్నావు? కాబట్టి నేర్చుకున్న పాఠం ఏమిటి? నువ్వు ధూపవేదికకి రాగలిగితే, సమర్పణలోనికి రాగలిగితే, శుద్ధీకరణలోకి రాగలిగితే, సహవాసంలోనికి రాగలిగితే, పరిశుద్ధాత్మ వెలుగులోకి రాగలిగితే, నీలాంటి ఒక జీవితాన్ని కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను దర్శించడానికి ఆకాశ మహాకాశాలు దాటి నిన్ను కలవటానికే నా దేవుడు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్.
నువ్వు రాగలిగితే లోకాన్ని వదిలి, స్నేహాలు వదిలి, లోక బంధాలు వదిలి, వెలుపటి ఆకర్షణ వదిలి రా. కొంతమందికి ఎన్ని పాపాలైనా మానగలరు కానీ ధనం ఒక వ్యామోహం, బంధాలు ఇంకొక వ్యామోహం. ఈ బంధములలో ఇరుక్కున్నవాడు ప్రభు దగ్గరికి రాలేడు నాయన. అవేమిటనమాట, విత్తనం మంచిదే కానీ ముండ్ల తుప్పల కింద ఉంది. ఈ ఐహిక విచారాలు వాడిని ఎదగనేవో. చక్కని నేల, చక్కని విత్తనం, కానీ ఉన్నాయే ముళ్ళ తుప్పలు, ఎదగనేవో. సారవంతమైన నేలలో ఉండి మేలు జాతి గింజవయ్యుండి కూడా ఫలించలేకపోవడానికి కారణం నీ మీద ఐహిక విచారాలే. ఐహిక అంటే ఈ లోక సంబంధ, ఈ లోక సంబంధ వ్యామోహాల్లో ఉన్నావా? ధనం కానీ, బంధాలు కానీ, రక్త సంబంధాలు కానీ, ఎందులో నన్ను చిక్కుకున్నావా? నీలో ఏ పాపం లేకపోయినా, నీ హృదయం మంచి నేలగానే ఉన్నా, నీలో ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఫలింపు ఉండదు. కారణం ఈ ఐహిక విచారాలు తొక్కేస్తుంటే నిన్ను ఎలాగనే. ఈ రోజున మనందరికీ ఒక అద్భుతమైన వాగ్దానం. నువ్వు ఏదో దెప్పలు పడి ప్రయాసపడి ఎక్కడ దాకరా, నేను కలుసుకుంటాను నిన్ను అంటున్నాడు. నన్ను కలుసుకోగలవా అనే ఛాలెంజ్ చేస్తే మన దగ్గర ఆన్సర్ లేదు, కానీ నేను నిన్ను కలుసుకుంటాను. ఇప్పుడు మన ఛాలెంజ్ చేయాలి సైతానుగా, యేసయ్యే నన్ను కలుసుకున్నాడంట, నువ్వు ఆపగలవా అని వాడిని ఛాలెంజ్ చేయగలం మనం. ఏమన్నా మ్యాటర్ ఉందా ట్రై చేసుకోమని, తలకే లేదా ఆడికి ఏసు రక్తం ఏం చేయం. 2000 సంవత్సరాల క్రితం తల చితికిపోయింది, ఆ తోకని మన కాళ్ళ కింద పెట్టాడు, నలిపారేస్తాం రోజు మనం. చెప్పాలంటే ఇప్పుడు ఆడికి తల లేదు, తోక లేదు. స్తోత్రం. ఆడేం చేయగలడండి? ఏమండి, కనుక ఇది ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ప్రార్థనా జీవితంలో ఉన్న ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదం చెప్పనా, ప్రభువును కలుసుకునే చోటది. ప్రభు దిగి వస్తాడండి మన కోసం. నువ్వు మోకాళ్ళ మీద పడు చాలు, వచ్చేస్తాడు ప్రభు నీ దగ్గరికి. అమాయకంగా ఉన్నావు, నువ్వు రా ప్రార్థన జీవితానికి రా, ఆశీర్వాదం ఏంటో చూస్తావు నువ్వు. అసలు ఆ రేంజ్ అంటే నీకు అర్థమవుతుంది. నువ్వు మోకరించక కానీ, నువ్వు కన్నీరు గార్చక కానీ, నువ్వు ప్రార్థన చేయక కానీ, ప్రభు శరణ వేడకు కానీ. ఇందాక సహోదరులు అప్పారావు గారు చెప్పిన సాక్ష్యం అక్షర సత్యం కాదా? వాస్తవ జీవిత సాక్ష్యాలవి. ఏర్చి కూర్చి తెచ్చుకున్న కవితలు కావవి, జీవిత సాక్ష్యాలు. అందమైన పదాల అల్లిక కాదు, ఇది సాక్ష్యం అండి. ఒకవేళ మీరు అంటారేమో, ఇంతకీ ప్రభువును కలుసుకుంటే ఏమవుతుంది, ఇంకేమవ్వాలి? ఒక్కసారి ఆయన్ని కలుసుకుంటే ఉగ్రవాది అపోస్తులుడు అయిపోయాడు సార్. స్తోత్రం చెప్పరే. ఒక్కసారి ఆయన కలుసుకుంటే పాపిష్టి, దాహం తీరని లోకం మనిషి కొండ అవతల పారేసింది, యేసు రక్తం ఏం చేయం. ఆ మనిషికి 5 కొంపలు కూర్చింది, 6వ కొంపకి ఎసరట్టు ఇంకా దాహం తీరతలేదు. ప్రభు చెప్పాడు, అమ్మా 5 కొంపలు కూర్చేసావు తల్లే, ఇప్పుడు ఇంకో కొంప మీద తెగబడ్డావు, ఈ దాహం తీరేది కాదు, నేను నిచ్చు నీళ్లు తాగితే నీ తప్పి తీరిపోద్ది. పారేసినంత కావడవతల ఇస్త్రీ పారేసి, నాకు వద్దు ఇది, నీవిచ్చే నీళ్ళే కావాలి. ఊర్లోకి వెళ్ళింది, ఊరుని లాక్కొచ్చేసింది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఒక్కసారి మాట్లాడితే ఏమండి మనుషులు ఎట్లా మారిపోతున్నారు చూడండి. ఒక మనిషికేమో ఆడికి నిజంగా ధనం అంటే అంత పిచ్చో తెలియదండి బాబు. మా ఊరిలో ఒక ఉండేవాడు, ఫిట్స్ వచ్చి కింద పడి పిల్లలు కొట్టేసుకుంటుంటే ఆడికి ఎన్ని మందులు వేసినా తగ్గేది కదంట. ఈ 10 రూపాయల పిల్లలు, రూపాయి పిల్లలు, 5 రూపాయలు కాసిన రాగి సింబలు పోసి నీళ్ళు పోసి కడిగేసి ఆ నీళ్ళు నోట్లో పోసి తెలిసిపోయాడు. చిన్నప్పుడు మాకు తెలియదు ఏమిటంటే దాకిని పెట్టింది వాడికి, దాకిని యామిని మోహిని దాకిన పోలు దయ్యాలు ఉన్నాయి, అందులో ఇది వీడికి అని చెప్పేవారు. ఈ జక్కయ్య ఆ బాబుతోడండి, అతను నోటితో స్వయంగా చెప్తున్నాడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడికి 400 ఇస్తానంటున్నాడు. అంటే తీసుకున్నాడా, ఒప్పుకున్నాడా? తనే స్వయంగా ఒప్పుకొని రూపాయి తీసుకున్నాడికి 4 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాడికి, 10 లక్షలు తీసుకున్నాడికి, అన్ని రకాలుగా పంచి పెడితే కూడా ఇంకా సగం ఉండిపోయిందంటే ఎట్లా తినేసాడు దుర్మార్గుడు. అంతటి పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్నవాడు యేసుప్రభుడు ఇంటికి వెళ్ళి నిలబడ్డాడు. అంతే, ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. చక్కయ్య నీ ఇంటికి వస్తాను నానా అన్నాను. అయ్య బాబోయ్ అంత భాగ్యం ప్రభు, నాలంటాడు కొంపకి మీరు వస్తేనా బాబోయ్ అని తీసుకెళ్ళాడు. ఇంకా ప్రభు మాట్లాడతాడు, ఆడే మాట్లాడుతున్నాడు, అందరికీ పనిచేశాడు. ఒక్కసారి ప్రభువు కలుసుకుంటేనండి మనుషుల అంతరంగ స్వభావాలు మారిపోతున్నాయి. అమాయకంగా ప్రభు కలుసుకుంటే ఏమవుతుందంటే ఇంకేమవ్వదు. స్వభావాలు మారాల్సిన స్వభావాలు మారుతాయి, పరిస్థితులు మారంటే పరిస్థితులు మారుతాయి, బ్రతుకు మారిపోద్ది. ఆయన ఒక్కసారి కలుసుకుంటే ఎట్లా ఉంటుందండి?
కీర్తన గ్రంథములో వారు ఆయన తట్టు చూడగా వారికి, ఆయన వైపు చూచినోడికే అట్టుంటే ఆయన కలుసుకున్నోడికి అట్టుంటది. అల్టిమేట్గా చెప్పనా, 3వ యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు ఏమంటాడు తెలిసిన? ఇక మీదట ఏమి జరుగునో నాకు ప్రత్యక్షపరచబడలేదు, కానీ మనం ఆయనను కలుసు కనగానే ఆయన వలె మారిపోదామో. గట్టిగా చప్పటి స్తోత్రం చెప్పండి సార్. మనం ఆయన కలుసుకొనగానే ఆయనలా మారిపోతామంటండి. ఇంకేం కావాలండి? అమ్మ బాబోయ్, ఈ ఛాన్స్ వదులుకోకూడదు, నేను ప్రభువుని కలుసుకోవాలి. ఉన్న ఒకే ఒక్క ఛాన్స్, ధూపవేదిక దగ్గరికి రా. మనుషులను వదిలిపెట్టు, టీవీలు వదిలిపెట్టు, సినిమాలు వదిలిపెట్టు, లోక స్నేహం వదిలిపెట్టు, రాజకీయ చర్చా వేదిక వదిలిపెట్టు, పుచ్చాపట్టి కార్యక్రమాలు వదిలిపెట్టు. ధూపవేదిక కింద నిన్ను దేవుడు కలుసుకుంటాడు, నువ్వు దేవుడిని కలుసుకుంటావు. ఒక్కసారి ఆ పర్సనల్ ఎన్కౌంటర్ జరిగిందా, నీ లైఫ్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఒక పాపిష్టిది పరిశుద్ధురాలు సువార్థికురాలు అయిపోయింది, ఒక పసిపిల్లాడు ప్రవక్త అయిపోయాడు, ఉగ్రవాది అపోస్తలుడు అయిపోయాడు. ఒక్కసారి కలుసుకో, చిన్న చిత్తక మార్పు కాదు, నువ్వు ఆయన వలె మారిపోతావు. ఇంత వెళ్ళిగా చెప్పారేమిట్రా మీరందరూ? ఊతా పవర్ఫుల్గా చెప్పండి ఆమేనని. యేసులాగా మారిపోతామండి, యేసులాగా మారిపోతాం. ఎంత గొప్ప భాగ్యం అండి. నేను ఒక కాలేజీ హాస్టల్ పిల్లలు ఉండే హాస్టల్ రూమ్స్కి వెళ్ళాను. వాళ్ళ గోళ్ళ మీద చూస్తే అన్ని కండలు తిరిగిపోయిన ఫోటోలే ఉన్నాయి. ఇలా ఉన్నాడు ఒకడు, ఇలా ఎక్కడికెక్కడే తిరిగిపోయి ఉన్నాయి. అడిగి వాడి ఆదర్శం అది. పొద్దున్న బొమ్మ చూసుకుని పడిపోయి లేచిపోయి నా బాధలు పడుతున్నాడు వాడు. నువ్వు ఎవరిలా మారలో నువ్వు అమ్మాయి కూడా నాగా దిగిల్లో దేశ రక్తం ఇచ్చేయు. నా ప్రభుని కలుసుకుంటే ఎలా మారిపోతామండి? సాక్షాత్తు ఆయనలో మారిపోతాం సార్. కలుసుకునే భాగ్యం ఎప్పుడు అనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడు లోకాన్ని వదలగలిగినప్పుడే. ఎప్పుడు ఆవరణం దాటితే అక్కడే. ఇంకా సమర్పణ దగ్గరే ఉన్నావా? ఇంకా శుద్ధీకరణ దగ్గరే ఉన్నావా? ఇంకా దీపవృక్షం దగ్గర ఉన్నావా? ఇంకా సహవాసపు అనుభవాల్లో స్థిరపడలేదా? సముఖపు రొట్టెల బల్ల మీద 7 దినములు ఉండే సహవాసములో, సంఘములో, పరిశుద్ధతలో, సహవాసములో స్థిరపడే అనుభవాలు నీకు లేవేమో. ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవాలు దాటి రాగలిగితే, ధూప వేదికను చేరగలిగితే, ప్రార్థన వేదికను చేరగలిగితే ఆయన్ని కలుసుకుంటావు, పరిస్థితులు మారిపోతాయి. చాలా మందిని ప్రార్థన ఎందుకు చేయాలి సార్ అంటే, పిచ్చి మొహం వాడ ప్రార్థన ఎందుకు చేయాలి? భయం వేసే, రోగం వచ్చా, తెగులు వచ్చా కాదురా ఆయన కలుసుకుంటాకి. నేను హాస్పిటల్ ఏంటి, రోగం వచ్చి వెళ్తాకి. ఎజెకియా ఫ్రాన్సిస్ గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ నా సేవ ప్రారంభ జీవితాల్లోనే నన్ను ఎంతగానో బలపరిచింది. ఆ దైవజనం నేను అసలు మర్చిపోలేను. వ్యక్తిగతంగా ఎప్పుడు కలుసుకోలేదు, పుస్తకమే. కానీ ఐ వాజ్ సో మచ్ బ్లెస్డ్. నా సేవా జీవితం ప్రారంభంలోనే ఆయన పుస్తకం దొరికింది. నిజంగా నేను చదువుకుంది చాలా తక్కువ, పుస్తకాలు కూడా చాలా తక్కువ, సాక్ష్యాలు తప్ప ప్రసంగాలు చదవను అసలు నేను. కానీ చదివిన 2-3 ప్రసంగాలు సరైన చదివేశాను. దేవునికి స్తోత్రం. ఆయన రాశారు విజ్ఞాపన విశిష్టత. నా పుస్తకం చదివాను నా సేవ ప్రారంభంలో. తిప్పి పారేసింది అంతే పుస్తకం. అది పుస్తకం అంటే ఎంత అద్భుతం. దొరికితే చదవండి, వదిలిపెట్టకండి పుస్తకం. ద ఎక్సలెన్స్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన విశిష్టత. తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఒకటి చదవాల్సిన పుస్తకం అసలు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్. ఏం అద్భుతమైన పుస్తకం అండి. సేపట్లో పుస్తకం మొత్తం చదివేశాను. చదివించింది పుస్తకం, అది టాలెంట్. బుద్ధిగా మనం టెన్షన్ పోటీ పెట్టుకుని చదివేయటం కాదు, పుస్తకం చదివించేసింది, అది అభిషేకం. ప్రార్థన జీవితాన్ని ఎంతగానో అందులో రాస్తారు ఆయన. ప్రార్థన అవసరం కాదు, ప్రార్థన అలవాటు, ప్రార్థన ప్రాణం, ప్రార్థన కారణం నా సమస్య కాదు. ఆయనంటే పిచ్చి ప్రేమ, మాట్లాడకుండా ఉండలేను అన్నాడు. ఇది ఫస్ట్లో పడిపోయింది నాకు. పునాది వచ్చిన కొత్తలో బిర్యానీ దొరికినట్టు అయిపోయింది. దేవునికి స్తోత్రం. క్రొవ్వు మెదడుకని మించిపోయింది. దేవునికి స్తోత్రం. ఓహో, ఇదా పాయింట్. సమస్య ఉంది కనుక, అవసరం ఉంది కనుక, పోరాటం ఉంది కనుక ప్రార్థించాలి. చచ్చి కాదు, యేసయ్య అంటే పిచ్చి ప్రేమ కాబట్టి ప్రార్థించాలి. దట్స్ ఇట్. ఆయన ఏడుస్తుంటే కంట్లో ఒక తెల్లటి పొర అదంతా కరిగిపోయి తెల్లగా బయటకు వచ్చిందండి. ఏడ్చి కన్నీటి ప్రార్థనలు చేసి. దినకరం గారు లాంటి గొప్ప దైవజనులు పెద్ద ఆయన ఇంటికి వెళ్ళి, ఇసుకే ఇంక నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీరు కార్చొద్దు, నీలాంటి సేవకులు భూమి మీద బతుకుంటాం సంఘానికి అవసరం, నువ్వు చనిపోతే చాలా నష్టం,
కనుక నువ్వు ఏడవకపోయినా నువ్వేమడిగినా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నీ విషయంలో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు దేవుని మనస్సునంతా సంపాదించుకున్నావు, నువ్వు ఇంక ఏడవక్కర్లేదు. నోరు తెరిచి ఒక మాట పలికితే ప్రభు కార్యాలు చేస్తాడు. ప్లీజ్ స్టాప్ క్రైయింగ్ అని డీజీఎస్ దినకర్ గారు ఇంటికి వెళ్ళి మరి చెప్తే గట్టిగా పట్టుకుని ఏడ్చి, అంకుల్ ఐ కెనాట్ స్టాప్ క్రైయింగ్ బికాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్. ఏం చెప్పాలా? అంకుల్ నాకు ఏసండి పిచ్చి ప్రేమ, ఆయన సన్నిధికి వెళ్ళగానే నాకు ఆనందం, సంతోషం, అలా ఉద్యమం, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అంకుల్. నేను ఇంకా కష్టం అంకుల్ ఆపలేనంటే, మే గాడ్ హెల్ప్ యూ అండ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టి వెళ్ళిపోయారట. హల్లెలూయా, హల్లెలూయా. If you can see the taste of the presence of Almighty God in prayer, వదిలిపెట్టవు. ఆయన సన్నిధిలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తే వదలవు అసలు. నీకు రుచి దొరికితే యేసు రక్తం ఏం చేయి. మొన్న ఒక ఆయన అన్నాడు, ఎందుకు సార్ పులస చేపకి ఇంత రేటు పెడుతున్నారు, 5,000 ఒక చేపకి, ముళ్ళ కంప ఎవరికి కావాలండి బాబు ఈ కంప అంత అన్నాడు. కంపుగా ఉన్నోళ్ళ దగ్గర తిన్నావు నువ్వు, దాన్ని ఇంపుగా ఉన్నోళ్ళ దగ్గర దింపితే 5,000 అంటే 50,000 ఇచ్చేస్తావు. ఎందుకని? సామెత ఉరక పుట్టిందా? పుస్తలైన అమ్మి పులస దినాలను పెట్టుకున్నారు సామెత. 5,000 అంటే లెక్క లేకుండా బారేస్తారు అంత ఒక చేపకే. విషయం అర్థమైతే వేరే. దేవునికి స్తోత్రం కలుగునగా. నోట్లో నూళ్ళుచున్న భక్తులారా, నేను మాట్లాడుతుంది ప్రార్థనా జీవితమును గురించి. యు నాట్ కాన్సంట్రేట్ కానీ పులస అయ్యండి. ప్రభు మనందరినీ దర్శించును గాక. ఆమేన్. మనం ఎంత ప్రార్థనలో ఉంటాం బిడ్డలారా, అంత ఆశీర్వాదకరం కదా. ఆయన కలుసుకునే భాగ్యం. అంటాను ప్రార్థనలు ఇంతకన్నా పెద్ద ప్రతిఫలం ఏది నాకు అవసరం లేదు అసలు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రేయర్ లైఫ్? దట్ ఈస్ నాన్ సెన్స్. ఏట్రా లిస్ట్ నీకు కావాలా? నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుణ్ణే కలుసుకునే తర్వాత ప్రభు అంటాడు, అన్న నీకు డబ్బులు కావాలా అంటే, బుద్ధున్నప్పుడు ఎవడన్నా కావాలన్నప్పుడు నువ్వే దొరికాక డబ్బులు ఏంటి నాయన? సూర్యుడే నా పట్టయితే చుక్కలని నా కుక్కలే. ఇంకా ఈ చుక్క ఆ చుక్క ఏమంటారా? సూర్యబాబు మనబాబు అయితే దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో ఉండగా, నీవు నాలోకి వచ్చుచుండగా, మన ఇద్దరము కలిసి ఉండగా, మళ్ళీ బయట నుంచి మళ్ళీ రూపాయి 10 రూపాయి ఏమిటి? సర్వకృపానిధివి సంపదలగనివి. నీవు నాలోకి వచ్చేసిన తర్వాత, ప్రభా పంచదార అయిపోయింది, ప్రభా బియ్యం అయిపోయింది. ఎంత అమాయకమైన ప్రార్థన. ప్రభు అంటాడు, సరుకులు కావాలా నేను కావాలా? నువ్వే కావాలి అనగలిగితే తెలివి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు నీవే చాలు నాకు వే. అర్థమైతే విషయం అది. అర్థం కాకపోతే నేను అవసరమైనప్పుడు నీ దగ్గరకు వస్తాను. ప్రభు కొంచెం చూస్తుండను ఆయన, ఏదో నీ చాటును బతుకుతాను, నేను ఎండలో బతుకుతాను, మమ్మల్ని కొంచెం చూడండి ఆయన. లెంపలు వేసుకొని ఏలు కొరుక్కునే అపార్ట్మెంట్ కాదు, ఆయన కలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక చాలా మందికి సందేహం, ప్రార్థన ఎందుకు చేయాలంటావేమిట్రా ఆయన? ఇంత బంపర్ ఆఫర్ పెట్టాడు దేవుడు. నువ్వు ధూప వేదిక వరకు రాగలిగితే నేను కలుసుకుంటానన్నాడు. అసలు ఇంక మనం ప్రపంచంలో ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆఫర్లు పెట్టినా ఆగకూడదు. అన్ని దూకి దాటి పరిగెత్తికి వెళ్ళిపోవాలా. ఎందుకంటే ధూప వేదిక వద్ద నన్ను కలుసుకున్నట్టుకు సర్వశక్తి గల దేవుడు దిగి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. విడిచిపెట్టకుండా భాగ్యము తండ్రి వక్షస్థలాన్ని కాదని బయటకు వచ్చాడు. దేవదూతల స్తుతులను కాదని వచ్చేసాడు కిందకి. ఆరాధించువారు లేరా అక్కడ? మహిమపరచువారు లేరా? కోట్ల మంది అర్ధచంద్రాకారములో ఆవరించి ఉన్నటువంటి 24 పెద్దల స్తోత్రాలాపన, సింహాసనం లోపట, సింహాసనం మధ్య, సింహాసనం కింద మోయిచున్నటువంటి కెరూబులు 4 జీవులు, స్ఫటిక వంటి సముద్రానికి ఆవలి పక్కన కోట్ల మంది అగణిత దూత సైన్యం. ఇంతమంది ఆరాధించుచుండగా ఆయన వచ్చి ధూప వెలిగి దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఫ్రెండ్స్ వదిలిపెడతావు? ఎప్పుడు ఫోన్ చాటింగ్లు మానుతావు? ఎప్పుడు నెట్లోంచి బయటపడతావు? ఎప్పుడు ఆ టీవీల దగ్గర నుంచి బయటపడతావు? ఎప్పుడు కొంచెం టైం కేటాయించుకొని ప్రభువా
నీ సన్నిధే పెన్నిది దేవా అని ఎప్పుడు అంటావు నువ్వు? పరుగున వచ్చా నిన్ను చూడాలని. ఆ ఆశ నీకు ఎప్పుడు కలుగుద్ది? అసలు నువ్వు వెయిట్ చేయాలి ఆ దర్శనం కొరకు. కానీ ధూపవేదిక దగ్గర ఆయన వెయిట్ చేస్తున్నాడు. విడిచిపెడతావా స్నేహాలు? విడిచిపెడతావా సరదాలు? తగ్గించుకుంటావా లోక వ్యవహారాలు, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ఐహిక విచారాలు? వదులుకుంటావా? మెల్లిగా దగ్గరికి రాగలుగుతావా? నువ్వు ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేసి చూడు. నా దేవుని సముఖం కలగపోతే అడుగు. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి? ఇది ఆయన చేసిన వాగ్దానం. ఆయన చేసిన వాగ్దానం ఏమంటాడు? నేను కలుసుకుంటాను, రా నువ్వు. ఏమే ఆయన మాట తప్పడు, అందులో డౌట్ లేదు నాకు. 2019 ఎలక్షన్ ఎవరు గెలుస్తారో చెప్పాలని నాకు టెన్షన్, కానీ ప్రార్థన చేస్తే ప్రభు వస్తాను చెప్పడం నాకు టెన్షన్ ఏముంది? ఎందుకంటే ఉందిగా బైబిల్లో, నేను కలుసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రార్థనలో ఇంతకన్నా పెద్ద ప్రతిఫలం ఏది అక్కర్లేదు నాకు తెలిసి. నాకైతే ఇంతకన్నా పెద్ద ప్రయోజనం ఏం కనపడలేదు. పోలేరా నేను రానులే, నీకు దీవెన ఏదో కావాలి అంతే కదా, ఏం కావాలి చెప్పి పంపించేస్తానంటే ఓకే అంటావా? శతాధిపతి అలాగే అన్నాడు. అమాయకుడు, చదువుకున్నాడు కానీ తెలివితేటలేవు, పెద్ద ఆఫీసర్, ఉపయోగం ఏముంది? నేను నీ ఇంటికి వచ్చేద్దును అంటే పిచ్చి మొహం అన్నాడు. వద్దులే ప్రభా, నువ్వు రాక్కర్లేదు, నువ్వు మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగుపడతాడు. నువ్వు మాట సెలవిస్తాడు, బాగుపడతాడు. మాకు స్వస్థత కావాలి, దీవెన కావాలి. నువ్వెందుకు? నువ్వొద్దు బాబు, మాకేదైనా ఆశీర్వాదం ఇచ్చే పట్టుకుపోతాం. అదే బ్యాచ్ ఇప్పుడు కుప్పల తెప్పలు ఉంది. నీవు రావాలే సయ్యా, ఆ బ్యాచ్ కూడా ఉంది. ప్రభు ఇచ్చిన దీవెన మాత్రమే చాలా? ప్రభు కావాలా? అప్పుడు ఎక్కడికి రావాలి నువ్వు మరి? ధూపవేదిక, రాజకీయ చర్చా వేదిక కాదు. ఎక్కడ ఇష్టాగోష్ఠి జరిగితే అక్కడ సెటిల్ అయిపోవటం కాదు. మన వేదికలు వేరు. మన వేదికలు ప్రార్థనా గదులు, మన యుద్ధ రంగాలు ప్రార్థనా గదులు. మనకి ఆత్మ సంబంధమైన ధూపకన్నాలు ఉన్నాయి, లోకానికి కనిపించేవి కాదు. యుద్ధ క్షేత్రము, యుద్ధ భూమి పేరు ప్రార్థనా గది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి అన్నాడు. అంటే ప్రార్థన చేయట దేవుని ఆజ్ఞ. ఎందుకు ప్రార్థన చేయాలంటే కారణాలు చెబుతున్నాను మీకు. 1, ఆయన కలుసుకున్నాడు, ఎంతకన్నా భాగ్యం లేదు కనుక ప్రార్థన చేయాలి. 2, ప్రార్థన చేయమని దేవుని ఆజ్ఞ కనుక ప్రార్థన చేయాలి. 3, మత్తయి 26:41, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. 4, లూకా 21:36, మనుష్య కుమారుని ఎదుర్కొంటే శక్తి గలవారగినట్లు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఎందుకు చేయాలి సార్? కారణాలు దొరుకుతున్నాయా మీకేమన్నా బైబిల్లో? 1, ఆయన కలుసుకుంటాడు కాబట్టి. 2, ప్రార్థించమనేది ఆజ్ఞ కాబట్టి. 3వది, శోధనలో ప్రవేశించకూడదు కాబట్టి. 4వది, యేసుని ఎదుర్కొనే శక్తి కావాలి కాబట్టి. 5వది, నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2:1, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. నువ్వు నెమ్మదిగా సుఖం ఏమిటో అని అసలు ఎంతైనా సరే చాలా శోధనలండి బాబు, అసలు నెమ్మది లేదండి బాబు. 100 రోగాలకు ఒకటే పరిష్కారం, చిట్కా పేరు ప్రార్థన. అంతే. దైవజనులు ప్రభు మహిమ సన్నిధిలోకి వెళ్ళిపోయినటువంటి బెల్లిగ్రహం గారు చెప్పిన అద్భుతమైన ఫార్ములా, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి ముఖ్య సూత్రాలు 3. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అన్నాడు ఆయన. పెద్ద అందోళనగా ఒక కాగితం మీద పడి కూర్చొని 1 ప్రార్థన అంటే 2 స్తుతి అంటాడేమో, 3 వాక్యం అంటాడేమో అని అందరు రెడీగా ఉన్నారట. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థనే. ప్రార్థన వినా విజయానికి మరొక సూత్రం లేదు సార్, లేదు. అందుకనే ఆది అపోస్తలుడు ఎడతెగక ప్రార్థన. ఇంకదే పని. ప్రార్థన ఎందుకు చేయాలంటారు ఏమిటంటే, ఆయన ఇంత బంగారం లాంటి కారణాలు కనపడుతుండే బైబిల్లో. బిడ్డలారా, ప్రార్థన ఎలా చేయాలి? నాకు చాలా సమయం అయిపోయింది వాళ్ళు, కానీ కొంచెం 4 మాటలు చెప్పేసి వెళ్తాను. కొంచెం అటు ఇటు కొంచెం ఆలస్యమైన పర్వాలేదా? ఆకలిగా ఉన్న ప్రజలారా, మీ ఆకలి ఏ ఆకలి?
శుభం. హల్లెలూయా. చక్కగా నా మాటలు వినండి బిడ్డలారా. ప్రార్థన ఎలా చేయాలి అనండి. ప్రార్థన ఎలా చేయకూడదు అనండి. ఈ 2 ముక్కలు మీకు చెప్తాను ఈ పూటకి. రాబోయే వారాల్లో ప్రభు చెప్తాను కొన్ని మాదిరికర ప్రార్థనలు, కొన్ని ప్రార్థన అనుభవాలు, కొన్ని ప్రార్థన శిఖరాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రభు మనల్ని ప్రార్థన కొండలెక్కించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు బిడ్డలారా? ఇక్కడ బలపడాల్సింది మీ మోకాళ్ళు బలపడాలి. ఆమేన్. మన ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి. ఒకటే టార్గెట్ చెప్తాను, ప్రార్థనలో మోకరిస్తే శరీరం ఎక్కడుంది, కానీ యోహానికి అతని ఆత్మ పరలోకంలో సంచారం చేస్తున్నాడు. అది ప్రార్థన జీవితం అంటే. చూసిన వాళ్ళు పాపం పెద్ద ఆయన కదా, 85 years దగ్గరికి వచ్చేసాడు, పాపం కోమలోకి వెళ్ళిపోయాడు, స్పృహ పడిపోయాడు, బేహోష్ పోగయ్యా పాపం అనుకున్నారు జనం. కానీ అక్కడ జరిగింది ఏంటి తెలుసా? అతడు ఆత్మవశుడై, అతడు పరవశుడై మహిమలో సంచరిస్తున్నాడు. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రార్థనలో మనం ఎక్కాల్సిన కొండలు చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ముందున్న సమయంలో మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు సింపుల్గా చిన్నగా చెప్తాను. ప్రార్థన ఎలా చేయకూడదు ఓ 4 మాటలు చెప్తాను. ప్రార్థన ఎలా చేయాలి ఓ 4 మాటలు చెప్తాను. చాలా సండే స్కూల్ పాఠం ఇది, అయినా తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయకూడదు? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, కీర్తన 66:18 ఈ 2 చదివి పెట్టండి. ఇప్పుడు కీర్తన 66:18. తెలివైన వారు ఒకరు ఒక వచనం, ఇంకొక వచనం తీయాలి. అందరూ పొలోమని ఒకటే తీస్తే ఏమిటది? దేవునికి స్తోత్రం కలుగునగా. కాలక్రమంగా వాల్యూమ్ తగ్గిపోయింది ఏమిటినానా? నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనమే. కొత్త నిబంధనలో మరీ ఘాటుగా చెప్పేశాడు, దేవుడు పాపను మనమే ఆలకించడు. అప్పుడు పాపి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? నా పాపాన్ని క్షమించమని చేయాలి. ఆ అప్లికేషన్ పక్కన పెట్టి, నువ్వు ప్రేమగల దేవుడు అయితే, కృపగల వాడవైతే, ప్రార్థనలు ఆలకించేవాడవైతే ఈ కార్యం చేసి పెట్టు, నిన్ను పక్కన పెట్టు. త్రాహిమా అని రావాలి నువ్వు, అంతే తప్ప ఎవడో బావి దగ్గరికి పోయి అన్నాడట, నువ్వే కనుక బావి అయితే నీలో ఉన్న నీళ్లు కనుక నీటికి దహన శక్తి కనుక ఉంటే వచ్చి నా నోట్లో పడాలి, లేకపోతే నా నమ్మను. నమ్మకపోతే మానే, నూతికొచ్చిన లాస్ ఏమిట్రా మాయి కూడా. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎలా చేయకూడదు ప్రార్థన? పాపము నీలో పెట్టుకుని ప్రార్థన చేయకూడదు. పాపము మీద లక్ష్యముంచి నువ్వు చేయకూడదు. నువ్వు పాపం మీద లక్ష్యముంచి చేయకూడదు. పాపం మీద లక్ష్యం ఉంచకూడదు. పాపం మీద అంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటి? నువ్వు డైరెక్ట్గా పాపం చేసేయటం కాదు, పాపం మీద లక్ష్యం కూడా ఉండకూడదు. లక్ష్యం అంటే కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం మనసు. మద్యపానం అలవాటు లేదు, కానీ అందరూ కూర్చొని మద్యపానం దాన్ని బిర్యానీ తింటే భలే ఎంజాయ్ చేస్తున్నారే అనిపించింది అనుకో, నీ దగ్గర హెలిప్యాడ్ ఉన్నట్టు ఎప్పటికైనా హెలికాప్టర్ వచ్చుద్ది. నువ్వు ఏ అమ్మాయితోనూ ఏ అబ్బాయితోనూ ప్రేమలో పడలేదు, ఆ పాపిష్టి వ్యవహారం నీకు లేదు, కానీ ప్రేమికులు వాళ్ళు చూసినప్పుడు నీ ముఖాన్ని చిరునవ్వు వస్తుంది. భలే ఉన్నారే, వాళ్ళు కొద్దో గొప్ప ఉపకారం చేయాలనిపిస్తుంది, వాళ్ళకి ఏదైనా అవసరం పడితే సహాయం చేయాలనిపిస్తుంది. అంటే నీ అర్థం ఏంటి? వీడు ఏ క్లాస్ అని హెలిప్యాడ్ కట్టేసి ఉన్నాడు, ఎప్పుడొకప్పుడు హెలిప్యాడ్ వచ్చేద్దాడు దగ్గరికి. నీ దగ్గర లేని పాపమే కాదు, ఆ పాపం పట్ల నీకు ఇష్టం కూడా ఉండకూడదుగా. అందుకనే యెహోవా యందు భయభక్తులు కన్నిగి ఉంటే ఏంటి? 8:13 సామెతల గ్రంథంలో అంటాడు, చెడుతనమును అసహ్యించుకున్నట్టే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామంటే. చెడుతనను మానేయటం కాదు, అసహ్యం రావాలి దాని మీద. ఇప్పుడు అసహ్యం అంటే అది ఎవరి దగ్గర ఉన్న అసహ్యమే. డాక్టర్ గారు చెప్పారు కాబట్టి సిగరెట్ మానేసి, కానీ లేకపోతే నాకు చాలా ప్రాణం ఉండవు అంటే ఆడు చెడుతనాన్ని మానేసాడు, కానీ అసహించుకోవాలి, దాని మీద అభిమానం ఉంది అడిగి. కొంతమంది మారిన తర్వాత చెప్పే సాక్ష్యాలు వాడి పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నట్టు ఉండదు, దాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్తారు సాక్ష్యాలు. అప్పుడు అసలు అయ్యి బాబోయ్
అంటే నువ్వు ఆ పాప విషయంలో పశ్చాత్తాపడుతున్నావు, సంతోషపడుతున్నావు. నువ్వు పాపము చెయ్యవసరం లేదు, పాపం మీద లక్ష్యం ఉంచితే దేవుని ప్రార్థన వినడం. నీ లక్ష్యం దేవుని మీద ఉండాలా, నీ మనసు దేవుని మీద ఉండాలా, నీ మనసు పరిశుద్ధత మీద ఉండాలా, నీ మనసు దైవిక విషయాల మీద ఉండాలా, నీ మనసు వాక్యం మీద ఉండాలా, నీ మనసు దేవుని మందిరం మీద ఉండాలా, దేవుని సేవ మీద ఉండాలా, దేవుని రాజ్యం మీద ఉండాలా. నువ్వు వాటి మీద లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినబడదు. ఎలా ప్రార్థన చేయకూడదు? నెంబర్ 1, పాపం మీద లక్ష్యం ఉంచి పాపములో ఉండి ప్రార్థన చేయకూడదు. రెండవది మార్కు 11:25. చురుగ్గా కదలాలి. మార్కు 11:25. ఎందుకని చాలామంది అంటారు, నాకేమీ లేదు సార్ అంటే రమ్మనండి. మళ్ళీ నాకు అట్లాంటిది ఏమీ లేదు, ఐఎమ్ రెడీ అంటే వీడి ఉద్దేశం ఏంటి అలా చెప్పడంలో? ఆడు వచ్చి కాలు పట్టేసుకోవాలా, కాలు పట్టేసుకొని తప్పైపోయిందండి ఇంకా అలా ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టనండి అంటే అప్పుడు ఒక రేంజ్లో కాసేపు వాడికి ఏదో పోజు కొట్టి సర్లేపో అంటాడనమాట. కానీ వాక్యం ఏంటది? నీకు ఎవరి మీద విరోధం కలిగితే నిలబడి ప్రార్థన చేసే ప్రతిసారి ప్రభువుని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానయ్యా అని ప్రభుతో చెప్పాలి నువ్వు. అంత సింపుల్ వ్యవహారం కాదు ఇది. ఏదోలే పోనీ వదిలేసానులే పో అని వాడి దగ్గర పెద్ద దర్జాగా దర్భంగా మాట్లాడడం కాదు నాయన. మత్తయి సువార్త 7లో చెప్పింది అదే కదా. బలిపీఠం దగ్గర అర్పణ వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడి రావాలి నువ్వు. అంటే నెంబర్ 1 ఎలా చేయకూడదు ప్రార్థన? పాపం మీద లక్ష్యం ఉంచి ప్రార్థన. 2 అసమాధానమును కలిగి ప్రార్థన. 3 11:23 మార్కు సువార్త. అక్కడే ప్రయోజనమే. అది మనస్సులో సందేహం ఉండి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎలా చేయకూడదో చెప్తున్నాడు మీకు నేను. 1 పాపం పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. యెహోషువ లాంటి గొప్ప దేవుడు ప్రార్థన చేస్తేనే తీవయ్యా అన్నాడు దేవుడు. ఎందుకని? యెహోషువ అంటే ఇష్టం లేకనా? యెహోషువను అంగీకరించనా? కాదు. గుడారములో పాపం పెట్టుకొని నన్నెందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ వేళ నీ ముఖము నేల మోపి ఉన్నావు, పోయి చూసుకో, గుడారంలో పాపం ఉంది. గుడారం అంటే శరీరమే. ఈ గుడారములో పాపం ఉండగా, శపితమంది దాచి ఉండగా చూడకూడదని చూసావు, దాని ఇంటి దాకా తెచ్చావు, దాని గుండెల్లో పెట్టుకున్నావు, దాన్ని కప్పెట్టి ఎప్పుడు మామూలుగా వచ్చి సైన్యంలో కలిపి హోవా మహిమ పొందునుగాక ఆయన ఏలుచున్నాడు. ఎక్కడ ఏలనెత్తున్నావురా నువ్వు? గుడారంలో ఏం పెట్టావు? యెహోషువ లాంటి దేవజనుడు కుమ్మిని ఏడుస్తున్నాడు. అయ్యా నా బిడ్డలకి ఎందుకు విజయం రావట్లేదయ్యా, ఎందుకయ్యా నా బిడ్డలకి కష్టమయ్యా అని ఏడుస్తుంటే అంటాడు, నీ వేళ నీ ముఖము నేల మోపి ఉన్నావు, గుడారంలో పాపం ఉంది, చూసుకోవయ్యా మొదట. అప్పుడు వచ్చింది యెహోషువకు రోషం అండి. చీట్లు వేసాడు, ఒక గోత్రం వచ్చింది. ఆ గోత్రం మీద మళ్ళీ చీట్లు ఎత్తి ఒకటి పేరు వచ్చింది. ఆయన పట్టుకుని ఎరా అంటే అన్నయ్య చూశాను, అన్నయ్య తెచ్చాను, అన్నయ్య దాశానని అన్నాడు. నీవెందుకు మా మీదికి ఎంత కీడు తెచ్చేవారని ఆడు సచ్చేదాకా రాళ్ళతో కొడపన్నాడు. గుడారంలో పాపం ఉండగా ప్రార్థన చేయడం. 2 అసమాధానం ఉండగా ప్రార్థన. 3 అవిశ్వాసం, సందేహం ఉంటే ప్రార్థన. ప్రార్థన ఎలా చేయకూడదు? పాపం ఉండగా ప్రార్థన ఎలా చేయకూడదు? అసమాధానం ఉండగా ప్రార్థన ఎలా చేయకూడదు? అవిశ్వాసం ఉండగా. మరొక మాట, ప్రార్థన ఎలా చేయాలి? బహుశా ఇట్ ఇస్ 18th chapter I think. Let me see for you. మత్తయి సువార్త 1 minute. క్షమించండి, లూకా 18:1. లూకా 18:1. ఎలా చేయాలి ప్రార్థన? ప్రార్థనలో విసుగు రాకూడదండి మనకి. విసుగు చిరాకు వచ్చేసి ప్రార్థన సెట్ అవ్వదు. దానికి ప్రబలమైన నిదర్శనం ఏమిటి?
మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ చేసిన ప్రార్థన. తూరు సీదోనుల ప్రాంతముల గుండా యేసు ప్రభు ప్రయాణం చేయుచుండగా సురేఫెనిక వంశానికి చెందిన కనాను స్త్రీ ఒకటి తన కుమార్తెకు దయ్యము పట్టిందని కరుణించమని దావీదు కుమారుడు యేసు అంటూ వెంటబడి రాలా? ప్రభు ప్రార్థన విననట్లుగా ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడుగా. కాసేపటి తర్వాత మళ్ళీ వెనకబడుతూ ఉంటే ప్రభు ఏమన్నాడమ్మా, ఇశ్రాయేలీలలో నశించిన వారి యొద్దకే కానీ మీ దగ్గరికి రాలేదు నేను. మొదటేమో అసలు ప్రార్థన జవాబు ఇవ్వలేదు, ఎంత వెంటబడుతున్నా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏమో మీకు ఎలాంటి సహాయం చేయాలి వెళ్ళిపోండి అని నిర్ద్వందంగా ఖండించినట్టు చెప్పేశాడు. అయినా వెంటబడతా ఉంది. ఈసారి అన్నాడు, ఏమ్మా చెప్తే అర్థం కాదు నీకు? ఎవడైనా పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకి వేస్తాడా? చెప్తే అర్థం చేసుకోవాలండి ఎలా అన్నాడు. అంటే అవును కుక్క పిల్ల అన్నట్టేగా. ఎంత గాయం అయిపోవాలి మనసు. అక్కడ ఉన్న పాఠం అర్థం చేసుకోలేదు. ఆమంటది, అవునయ్యా నేను కుక్క పిల్లనైతే ఉండొచ్చు కానీ కక్కిన దానికి తిరిగే కుక్కన కాదు, యజమాని బల్ల మీద పడి రొట్టె ముక్కలు మాత్రమే తింటాను నేను అంటే. ఆయన చుట్టూ ఉన్నవారు ఈ బ్యాచ్ 12 మంది. వాళ్ళని చూసి మీలో ఎవరికైనా ఇంత ఉందట విశ్వాసం ఆశ్చర్యపోయాడు ప్రభువారు. ఇప్పుడు ఆ టాపిక్లో ప్రభు హైలైట్ చేసింది ఏంటి? విసుగక ప్రార్థన చేయటం అనే దాని గురించి. వ్యతిరేక పరిస్థితులు వచ్చినా, నీవు తగ్గించబడుతున్నట్టుగా అవమానకర పరిస్థితులు వచ్చినా ప్రార్థన మానొద్దు, విసుగక చెయ్యని చెబితే ఆ పాఠం బుర్రకెక్కించుకొని ముద్దబ్బాయిలు కొందరు ఆయన కుక్క పిల్లలు అన్నాడు, అవమానపరిచాడు, అలాంటి ప్రార్థన చేయొద్దు. అక్కడ అంశం ఏమున్నానా? ఒక బలాఢ్యుడు ఉన్నాడు, అతను చనిపోయాడు. ఇంకొక బలహీనుడు ఉన్నాడు, వాడు బ్రతుకున్నాడు. చనిపోయిన బలాఢ్యుడి కంటే బతుకున్న బలహీనుడు మేలు కదా. ఏ చిన్న కార్యం కూడా ఉపయోగపడతాడు కదా. ఆ పాఠం చెప్పడానికి ప్రసంగిలో సాదృశ్య రూపంలో ఏమన్నాడు మేధావి? చచ్చిన సింహము కంటికే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అన్నాడు. నన్ను కుక్క అంటావా నువ్వు బాధపడిపోతే ఎలాగా? సింహము స్థాయి కుక్క స్థాయి వ్యత్యాసం అర్థం అవ్వాలి. అంత పెద్ద సింహమైనా చనిపోయింది, నువ్వు చిన్న జీవైనా బ్రతికున్నావు, నీకు అవకాశంలో నువ్వు ఏదైనా చేస్తావు. ఏదో తప్పు పట్టాలన్న ప్రయత్నం తప్ప తుప్పు వదిలించుకునే ప్రయత్నం ఏది మన దగ్గర? మంచి విధానం కాదండి. ప్రభు అన్నాడు విసుగక చేయాలి. ప్రార్థనలు ఏముండకూడదండి చెప్పండి. ప్రార్థన జవాబు రాకపోతే, వ్యతిరేక జవాబు వస్తే, అసలు ఇలా ప్రార్థనలో కొనసాగుతున్న మనకు కొన్ని అవమానాలు ఎదురైతే, జవాబు రాకపోయినా ప్రార్థన చేయాలి, వ్యతిరేక జవాబులు వచ్చినా ప్రార్థన చేయాలి. ఇంత నమ్మకంగా వెళ్తున్న కొన్ని ఎదురు దెబ్బలు అవమానాలు వచ్చినా మనం ప్రార్థన విసుగక. ప్రార్థనలు ఏముండకూడదు? నెంబర్ 1 పాపము, నెంబర్ 2 అవిశ్వాసం, అసమాధానం, విసుగు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ప్రార్థన ఎలాగో చేయకూడదు. మత్తయి సువార్త 26:40. ఎలా చేయకూడదు ప్రార్థన? ఎలా చేయకూడదు ప్రార్థన? అది కొంతమంది ప్రార్థనని వాళ్ళు ఎవరండి? అపోస్తలులు అండి, చిన్నోళ్ళు కాదు సార్. సర్వసంగ పరిత్యాగం చేశారు, అన్నీ వదిలేశారు. కుటుంబము, వ్యాపారము, వృత్తి, వలలు అన్నీ వదిలేశారు, కానీ నిద్రను వదులుతలేదు. దేవుని స్తోత్రం. పామాలన్నీ వదిలేశారు, ఏం వదులుతలేదు చెప్పండి? తాగిపోతాడా? కాదు. తిరిగిపోతా? కాదు. ఏమన్నా పొరపాట్లోనియా? లేవు. కానీ ఏం చేస్తాడు? జాగ్రత్త నిద్రపోతాడు. పాత్ర కడగలేదా? కడిగాం. పాత్ర కన్నం పడిందా? లేదు. కొలాలి నీళ్ళు వస్తలేదా? వస్తున్నాయి. మరి ఎందుకు నింటలేదు? బోర్లేసాడు. ఇంకది కష్టం. ఇంకా అందుకనే చాలా సంవత్సరాల క్రితం మాసపత్రిక సత్యవేద సారం అనే మన మాసపత్రిక కవిత రాస్తూ ఏమన్నా రాశాడంటే, అది రూపాంతర కొండ అయినా గెత్సెమనే తోట అయినా మనం ఖాయంగా చేసేది నిద్రపోవడమేగా అని రాశాను ఒక కవిత. రూపాంతర కొండ మీద తీసుకెళ్తే అక్కడ పట్టుకుని పోయి ఈ గెత్సెమని తోట తీసుకెళ్తే మీ సోటు మారిన మన డిపార్ట్మెంట్ అదేగా.
నిద్ర ఎట్లా ఉంటుంది తెలిసిన, పూర్వకాలం పెద్దలు చెప్పేవారు కథ ఇది నిజం కాదు, కథ చెప్పేవాళ్ళు అలాగా. రామాయణం అంటే సామాన్యం కాదు, భుజాలు నొప్పి అన్నాడట ఒకడు. ఏమిడాడే బాధ అంటే, పల్లెటూరులో సరదాగా రామాయణ కథా కాలక్షేపాలు ఏర్పాటు చేస్తారు కదా, అలా ఏర్పాటు చేసినప్పుడు అందరూ వచ్చారు. ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు, హోంవర్క్స్ లేటుగా పూర్తి చేశాడు, మొత్తానికి కథ సగం స్టార్ట్ అయ్యి వచ్చాడు పిల్లోడు. క్షమించండి, పిల్లోడు కాదు, పెద్ద ఆయనే, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలని కథకి. పిల్లలు ఉన్నారమ్మాయి, నువ్వు ఇంటి దగ్గర నీళ్ళు వస్తానని. ఇలాంటి కథకుడు మళ్ళీ రాడండి. నేను వస్తానండి, చాలా చక్కగా చెవులు అమృతం పోసినట్టు ఉంటుందట, నేను వింటానండి అంటే, మరి పెద్దోడు పురుషుడు కదా, గద్దించుండి పెట్టు. అయితే భార్య అమ్మని ఒక షరతు పెట్టిందిట, సరే నువ్వు శ్రద్ధగా విని రామాయణం అంతా నాకు ఇంటికి వచ్చే చెప్పాలి. అలా అయితే నేను వదులుతలేదు, నేను కూడా చేస్తానంటే, ఈ ఇంటి దగ్గర ఉంటాం కావాలి ఇప్పుడు. ఓకే చెప్తానులే, కూర్చోనువా అన్నాడు. వీడు ఒక్కడ వెళ్ళాడు, పొలం వెళ్ళాడు, కష్టపడి పని చేసుకుని వచ్చాడు, వెన్నీళ్ళు స్నానం చేశాడు, వేడి ఆనందం అన్నాడు, కథకు వచ్చాడు. చూస్తే ఎక్కడ చోట్ల ఎవరు కూర్చోవా అన్నారు, ఎక్కడ వచ్చా వెనకాల ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ నుంచి బాబా కూర్చో అంటున్నారు. అలా జరిగి 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 ఒకటి దగ్గరికి వస్తాడు, మాత్రం ఏమంటలేదంట, ఈడెంత మంచోడు అని చూస్తే నిద్రపోతున్నాడు. హలో హలో కొట్టాడు, సుఖం లేదు. ఎక్కడ చూడ ఆడు భుజాల మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఆడు కుదిపినా లెగుతలేదు, ఆడు భుజాలు కూర్చున్నాడు. కథ అంతా అయిపోయింది, ఆమె అన్నాడు, వీడు పారిపోయాడు. అందరూ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు ఎక్కట్లేదు. ఒకటి బలవంతంగా లేపారు, కథ అయిపోయింది పదరా అంటే, అయిపోయిందా లెగితే భుజాలు అసలు కదులుతలేదంట. అబ్బాబోయ్ అలా కష్టపడి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అలా ఆవిడ ఎదురు చూస్తుంది, ఏం చెప్పాలి, ఏమండి రామాయణం మొదలు కొంచెం చెప్పండి అండి. ఊరుకో, ఏం చెప్పడం, రామాయణం అంటే సామాన్యమే, భుజాలు నొప్పి, నీకేం చెప్పమంటావు. ఇప్పుడు రామాయణం విన్నందుకు వాడికి భుజాలు నొప్పి వచ్చినాయా, నిద్రపోతే అప్పుడు మీదే కూర్చున్నాడు. కొంతమంది ఎంత ఉద్యోగ కూటానికి వెళ్ళు, ఎంత ఉపవాస ప్రార్థనకి వెళ్ళు, కన్ను రెప్పల మీద కేజీ రాయి పెట్టుకుంటాడు, సెంట్రింగ్ కర్ర లాంటివి పెట్టినా ఆగదు, కన్ను పడిపోతూ ఉంటాడు, నిద్ర ఓడకూడదు. చెప్పండి, ప్రార్థనలు ఏముండకూడదు చెప్పండి, మెలకువగలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి మంచిగా. పాపముండగా ప్రార్థన, అసమాధానముతో, అవిశ్వాసముతో, ఇంకా విసుగుతో, నెక్స్ట్ నిద్రతో, ఇంకొక ప్రార్థన గురి తప్పకూడదు అనండి, చాలా ఇంపార్టెంట్. గురి వదలకూడదు. మొర్దెకాయ్ అనండి, చట్టము మార్చబడాలని కదా రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని రాజమార్గములో పడి గుమ్మములో పడి ఏడుస్తున్నాడు కదా. అతని దైన్య స్థితిని చూసి ఎస్తేరు మహారాణి కృతజ్ఞత కలిగి, మా ఆత్మీయ తండ్రి నా తండ్రి అయిపోయాడే అని ఖరీదైన రాజబట్టలు పంపించి, రాజవస్త్రాలు పంపిస్తే, నా కుమార్తె రాణి అని నన్ను మర్చిపోలే, చూసావా, నా బిడ్డ పంపింది బట్టలు, అమ్మో నా కూతురు అని సంతపడిపోయి ముద్దెట్టేసుకొని పక్కనెట్టేసుకొని మళ్ళీ సోత్రం అన్నాడా, తీసుకెళ్ళి నేలకేసి కొట్టాడు. అంతే. ఎవరికి కావాలని గిఫ్ట్లో నీ బట్టలో ఈ సమయం మౌనం కంటే నీవు నింటి వారు నాశనం అయిపోతారు కాబట్టారు. ఇందుని మెత్తు రానివేమో జాగ్రత్తగా చూసుకో. బాబు నేను గిఫ్ట్ పంపిస్తే మీరు తిడతారేంటండి పాస్టర్ గారు. నేను చట్టం మారాలని ప్రార్థన చేస్తున్నాను, నువ్వు గిఫ్ట్లు ఇచ్చి నన్ను డైవర్ట్ చేయలేవు. నువ్వేమిచ్చినావు నువ్వు చట్టం మారాలి, ముందు బాగా పడేయి. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను డైవర్ట్ చేసే విషయాలు కొన్ని వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ఈ లోకమును సంపాదించడం కొరకే కదా, జనమును కొట్టు, అందుకోసమే కదా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు. నాకు దండం పెట్టాయి ఇచ్చేతాను మొత్తం. ఎందుకయ్యా అంత కష్టపడతావు, నాకు దండం పెట్టు మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఎంత మంచి ఆఫర్ పెట్టినట్టు కనపడుతున్నాడు వాడు. కానీ ఎంత ప్రమాదం. నేను అనేకుల పాప విమోచన క్రయధనముగా రక్తము చిందించుటకు వచ్చాను, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకురావడానికి వచ్చాను, పరలోక రాజ్యానికి నా శరీరమును చీల్చి ఒక నూతన మార్గం వేయడానికి వచ్చాను. నీకు దండం పెట్టి కొంత జనాలను గెలుచుకోవడం కోసం కాదు. అందుకనే సేవకుల సదస్సులను ఎప్పుడు చెబుతూ ఉంటాను, సంపదే కావాలంటే సైతాన్ గారికి దండం పెడితే అడిచేస్తాడు. సేవ చేయకర్లా, సేవ ఆత్మల కోసం చేయాలి, దేవుని రాజ్యం కొరకు చేయాలి, దేవుని మహిమ దిగిరవడం కోసం చేయాలి, ఒక గుడారాన్ని కట్టడం కోసం చేయాలి.
డబ్బు కోసమే సేవ అంటారు. ఇంత సేవ చేయటం సైతానికి ఒక్కసారి దండం పెడితే లోక రాజ్యాలు మొత్తం ఇచ్చేస్తాడు. యేసు ప్రభుకి పెట్టాడు ఆఫర్, పెద్ద మ్యాటర్ ఏముంది నీకు? సేవ కారణం అది కాకూడదు. చెప్పండి, ఎలా చేయకూడదు? గురి లేకుండా ప్రార్థన. ఒక పాయింట్ మీద కూర్చున్నప్పుడు దాన్ని కూర్చోవాలంతే ప్రార్థన, పట్టుదల, అంతేగాని పోన్లే మరి చట్టం మారాలనుకున్నాం కానీ బట్టలు వచ్చినాయి చాలు, దేవుని స్తోత్రం. ఎలక్షన్ వస్తుంది క్రైస్తవులారా, జాగ్రత్త. మీకు కావలసింది మంచి మనసాక్షి కలిగి దేవుని ఆత్మను ప్రేరేపించినట్లు మీరేసే ఓటు ద్వారా వచ్చే ప్రభుత్వం కావాలి తప్ప మీకు ఇచ్చిన నోటును బట్టి వచ్చిన ప్రభుత్వం కాదు. సిగ్గుమైలిన పని ఓటు అమ్ముకోవడం. క్రైస్తవులారా జాగ్రత్త. ఏ ప్రలోభం మీరు అంగీకరించకూడదు. సున్నితంగా దేవుని ప్రేమతో వాటిని తిరస్కరించాలి. యేసు రక్తముతో కడగబడ్డ మనస్సాక్షి కలిగిన వారై నువ్వు ఓటు వేయాలి. ఏ రకమైన ప్రయోజనం ఆశించి ఓటు వెయ్యకూడదు, ఓటు అమ్ముకోకూడదు, గురి తప్పద్దు. మన ప్రార్థన దేవుని చిత్తములో ఉన్న ప్రభుత్వం, కానీ నీకు డబ్బులు ఇచ్చిన పార్టీ కాదు. వద్దు, రాజీ పడద్దు క్రైస్తవుడా, రాజీ పడద్దు. నువ్వు మాదిరిగా బతకాల లోకంలో. ఉప్పువ నీవే నిస్సారమైతే దేని వల్ల సారం పొందుతావు? నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పదంటున్నాడు. జాగ్రత్త, నీ దీపం మారిపోకుండా చూసుకో. విశ్వాసంతో రాజీ పడకో, గురి తప్పద్దు. 7వది, పరిసయ్యుని ప్రార్థన నిందాపూర్వకంగా చేయకూడదు. నేను వీడి వల్లే దొంగని కాదు, వీడి వలే నేను తిండిపోతాను కాదు, వీడి వలే కాదు నేను ఉపవాసం ఉంటాను, ఏం ప్రార్థన చేస్తాను, నేను వీడి వలే. ఆ ప్రార్థన ప్రభువుకు నచ్చిందా అండి? ప్రార్థనలో నిందిస్తూ ప్రార్థన చేయకూడదు, నిందాపూర్వక ప్రార్థన చేయకూడదు. 7 మాటలు చెప్పిన ఎలా ప్రార్థన చేయకూడదు చెప్పండి. 1, పాపముతో ప్రార్థన చేయొద్దు. 2, అసమాధానంతో ప్రార్థన చేయొద్దు. 3, అవిశ్వాసంతో చేయొద్దు. 4, విసుగుతో చేయొద్దు. 5, నిద్రతో చేయదు. 6, గురి లేకుండా. 7, నిందాపూర్వకంగా ప్రార్థన చేయ. నేను వాడేలే ఆడు ప్రభు, చెడ్డోడు ప్రభు, నేను అంటున్నాను కాదు ప్రభు, ఆడు తినేస్తాడు ప్రభు, నేను ఉపవాసం ఉంటాను ప్రభు, ఆడు దశమాగోడు ప్రభు, నేను ఎత్తాను ప్రభు. ఈ నిందాపూర్వకమైన ప్రార్థన చేయకూడదు. మరి ఎలా ప్రార్థన చేయాలి అవి కూడా ఒక 4 మాటలు చెప్పనేమండి. సమయం ఎక్కువైంది, మరి సరిపెట్టమంటారా చెప్పమంటారా? మీరు మంచి వాళ్ళు పెట్టాలి నాన్న. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు రాక వచ్చా లేట్ అయిపోతుంది, బాధపడుతున్నా. దేవుని స్తోత్రం. ఏం కాదులే, ఈ పట్టుకుండు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎలా చేయాలి ప్రార్థన? టపటప 4 మాటలు చూసుకోండి బైబిల్ గ్రంథములో. ఎలా చేయకూడదు ఒక 7 మాటలు చెప్పాను, ఎలా చేయాలో కూడా. మన సిస్టర్ గారు గట్టిగా చెప్పారు 7 మాటలని, నేను కాదనలేని 7 మాటలు చెప్పేస్తాను. యాక్చువల్గా 3-4 చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పేస్తాను 7 మాటలు. మంచోళ్ళు మీరందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం అందరం హల్లెలూయా. ప్రార్థన ఎట్లా మనం చేయాలి? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేస్తున్న ఏలియాను బట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. రాసుకునే భక్తులారా చెప్పండి స్తోత్రం గట్టిగా. ఆలకిస్తున్నారు బిడ్డలారా. ప్రార్థన ఎట్లా చేయాలి? వేదనతో చేయాలి, ప్రసవ వేదనతో చేయాలి, భారముతో చేయాలి. ఏదో తెలివైన మాటలు, ఆది మధ్యాంతర రహితుడా, భూమి ఆకాశించిన మా తండ్రి. నీ వాయిస్ మాడ్యులేషను, పదాల పటాటోపం, దీనికి పరలోకంలో ఎవరు స్పందించరు. హృదయం చేయాలి ప్రార్థన, నోరు కాదు. ఇది కుమ్మరించేయాల. ఒక దైవజనుడు అంటాడు, సరైన ప్రార్థన అంటే హృదయాన్ని కుమ్మరించుకోవడమేనంట. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ అవుట్ pouring your own heart. నీ హృదయాన్ని కుమ్మరించేసుకోవాలా. నీ హృదయంలో ఏదుందో అది అలాగే యేసయ్య పాదాల మీదకి వచ్చేయాలి. పశ్చాత్తాపం ఉందా, కృతజ్ఞత ఉందా, ఆరాధన ఉందా, వేదన ఉందా, అది అలాగా ప్రభు పాదాల మీద తెచ్చేస్తే అది సరైన ప్రార్థన.
లోపల దేవుడి మీద గౌరవం లేకుండా, దేవుడి మీద కంటే డబ్బు మీద మనసు ఎక్కువ, మనిషి మీద మనసు ఎక్కువ, తిండి మీద మనసు ఎక్కువ, అంత పెట్టుకొని నా ప్రాణమైన ఇప్పుడు అబద్ధాలు, తప్పు. మోసపోకుడి దేవుడు ఖబర్దార్. వాట్ ఎవర్ మ్యాన్ సోస్ దట్ షల్ హి రీప్. ఏం విత్తుతావు అది కోసుకుంటావు, జాగ్రత్త. తమాషా చేయకు. ప్రార్థన ఎట్లుండాలా? భారంతో, పొడి పొడి మాటలు, తెలివైన మాటలు, భాష మీద కాన్సన్ట్రేషన్ కాదు. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడమనేది నా ఉద్దేశం కాదండి. నీ కాన్సన్ట్రేషన్లో ఏంటంటే, అతడు చూడండి 450 మంది విగ్రహారాధన ప్రవక్తలను చేత్తో కత్తితో చంపిన తర్వాత, బలిపీఠాలు కూల్చిన తర్వాత, దేవుడి శక్తులు చేసిన తర్వాత, దేశమంతా ప్రజలంతా యెహోవాయే దేవుడని ఒప్పుకున్న తర్వాత కూడా ప్రజలు అయ్యా కరువులో ఉన్నారు, వర్షం లేకుండా ఉన్నారు, వాళ్ళు కనికరించబడాలి. అయ్యో వారు యెహోవా దేవుడు కాదన్నందుకు, ఎవరో దేవుడు తెలియదన్నందుకు, 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నందుకు, వారి కనులు తెరవబడినట్లుగా, నీ కార్యము జరుగునట్లుగా ఆకాశంలో మొయ్యమన్నాను. కానీ ఇప్పుడు ప్రజలు ఒప్పుకున్నారు, యెహోవా దేవుడిని కేకలు వేశారుగా, ఇంకెందుకు ఆలస్యం నాయనా, వర్షాన్ని పంపించు ప్రభువా, కరువు తీర్చు ప్రభువా అని ప్రజల పట్ల ప్రేమ కలిగి, దేశం పట్ల బాధ్యత కలిగి, దేశంలో కరువు తీరాలని, ప్రజలు సమృద్ధిగా ఆహారం భుజించాలని భారము కలిగిన వాడై కొండ మీదకి ఎక్కి కడుమీకర యుద్ధము తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా దాక్కున్న శకరం ఎక్కి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రసవేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించు దైవజనుడా, ప్రార్థించు సహోదరుడా. నీకు భారం ఉండాలి, నీకు వేదన ఉండాలి. తెలివితో ప్రార్థనే కాదు, జ్ఞానంతో ప్రార్థన కాదు, భారముతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. పొడి పొడి మాటల భాష పటాటోపం కాదు ప్రార్థన. హృదయాలు కుమ్మరించిన ప్రార్థన, వేదనతో ప్రార్థన చేయాలి, భారముతో ప్రార్థన చేయాలి. ఆ కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. హల్లెలూయా. భారంతో ప్రార్థన చేయాలి. భారం ఉన్నవాడికి ఆటోమేటిక్గా వచ్చే 2వ పాయింట్ కన్నీళ్లతో ప్రార్థన. భారం ఉంటే కన్నీరు ఉంటుంది. సెకండ్ పాయింట్, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నువ్వెంత చక్కగా అనుభవాలు కలిగి ఉన్నా, నువ్వెంత మంచి మాటలు మాట్లాడినా, నీ పొడి పొడి ప్రార్థన వలన విలువ తక్కువే. నీ ప్రార్థనలో కన్నీరు లేకపోతే అది వ్యర్థం. ఒకవేళ ఆ కన్నీరు కారణం డబ్బులు లేవనా, రోగం వచ్చిందనా, బాధనా, చుట్టాలు చచ్చిపోయారనా, ఒకవేళ అది శరీర సంబంధమైన దుఃఖమైతే అది మరణమును కలిగిస్తుంది. బిడ్డలారా, బంధువుల కోసమో, చుట్టాల కోసమో, స్నేహితుల కోసమో, డబ్బు కోసమో, అక్కర్ల కోసమో ఏడిస్తే శరీర సంబంధమైన దుఃఖము మరణమును కారణమవుతుందని వాక్యం చెబుతుంది. నీ దుఃఖం ఒక ఆత్మ సంబంధమైందై ఉండాలి, దైవ చిత్తానుసారమైందై ఉండాలి. నువ్వు డబ్బు కోసం ఏడవడం దైవ చిత్తమా? బంధాల కోసం ఏడవడం దైవ చిత్తమా? శరీర సుఖాల కోసం ఏడవడం దైవ చిత్తమా? ఎదుటి వారి మీద ప్రతీకారం కోసం పగతో రగై ఏగలడే ఏడవటం దైవ చిత్తమా? దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. అది దైవీకమైన దుఃఖమై ఉండాలి, ఆత్మ సంబంధమైన దుఃఖమై ఉండాలి. ఆ కన్నీరు నీకు ఆశీర్వాదకరం. లూకా సువార్త 7వ అధ్యాయం 46 మొదలుకొని చివరి వరకు ఆమె కన్నీటి ప్రార్థనే కదా ఆమెకు పాపక్షమాపణ రక్షణ ఇచ్చింది. దేవుని బిడ్డలారా, కీర్తన 6:6లో దావీదు కన్నీటి ప్రార్థనే కదా పాపాన్ని కొట్టుకుపోయేలా చేసింది. మహాదేవుడు మన రక్షకుడికి క్రీస్తు ప్రభు వారు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే కదా ఆయన్ని పరలోకం అంగీకరించింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువున్న మాట ఒకలో. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారైన దినములన్నిటిలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించినందున అంగీకరింపబడెను. బాబోయ్, ఎంత పెద్ద మాట! యేసు ప్రభు అంగీకరింపబడ్డాడు. నా మాట పిచ్చెక్కిపోద్దు నాకు. యేసు ప్రభు అంగీకరించబడటం ఏంటండి? ఆయనే దేవుడు, ఆయనే మహాపరిశుద్ధుడు. యోగ్యుడవో అని పాడుతున్నవారు 24 పెద్దలు. గొర్రె పిల్ల నీవు అర్హుడవు అని పాడేది 24 పెద్దలు. 24 పెద్దలు సింహాసనాలు దిగి సాష్టాంగ దండ ప్రమాణం చేసి వేలుడ పక్కన పెట్టి, కిరీటాల పక్కన పెట్టి, పాదాల మీద పడి ఆరాధన చేస్తున్న యేసు ప్రభు వారు అంగీకరింపబడ్డాడట.
ఏం చెబుతోంది పాఠం? ఒక్కసారి శరీరమును ధరించాక, ఒక్కసారి మహిమను విడిచాక, ఒక్కసారి నిత్యముల నుండి భూమిలోకి వచ్చాక, ఒక్కసారి లోకములోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళాలంటే అతడు యేసు ప్రభు అయినా సరే కన్నీటి ప్రార్థనల చేతను అంగీకరించబడితే నీవెంత నేనెంత? నీ తెలివి తీసుకెళ్తుందా పరలోకం? నీ జ్ఞానం తీసుకెళ్తుందా? నీ థియాలజీ తీసుకెళ్తుందా? నీ డాక్టరేట్ తీసుకెళ్తుందా? అవన్నీ మంచిదే, దేవుని రాజ్యం కొరకు వాడొచ్చు, మహిమ కొరకు వాడొచ్చు, సంఘ క్షమాభివృద్ధికి వాడొచ్చు. కానీ నీవు పరలోకం చేత అంగీకరింపబడేలా చేసేది నీవు ఖర్చే కన్నీటి ప్రార్థన మాత్రమే. యేసు ప్రభు అంగీకరించబడటానికే కన్నీటి ప్రార్థన అవసరమైతే, కన్నీటి ప్రార్థన లేకుండా పొడి పొడి మాటలతో ప్రార్థన చేస్తే నువ్వు ఎలాగ అంగీకరించబడతావు? ఒకటి, భారముతో ప్రార్థించాలి. రెండో, మాట్లాడాలి, కన్నీళ్లతో ప్రార్థించాలి. మూడవది యాకోబు పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఎలా చేశాడు ప్రార్థన? అతడు ప్రార్థన చేస్తే ఆకాశాలు మూయబడ్డాయి, అతడు ప్రార్థన చేస్తే ఆకాశాలు తెరవబడ్డాయి. ప్రకృతిని శాసించినటువంటి మహాప్రవక్త దైవజనుడు. ఇఫ్ ఐ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే అగ్ని, నేనే దైవజనుడైతే అగ్ని రవలుడు చేసేది. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ హి వాజ్. ఎంత గొప్ప దైవజనుడు. కానీ అతని ప్రార్థనా జీవితం విశేషం ఏంటంటే ఆసక్తి. అనండి, ఇంట్రెస్ట్ అన్నమాట, పిచ్చి. ఒక పాయింట్ మీద మోకరిస్తే మరి ఇంక ప్రభువుకి చెప్పుకుంటే ఇంకా మన బాధ వదిలిపోతుంది, కానీ చూసుకుంటాడు. దాసుడు తప్పుడు దండంతో సరి అనే మ్యాచ్ కాదు అది. ఆసక్తిగా వర్షం పడాలి అంటే ఇంకదే వర్షం రావాలి. ఇంక దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకెంత చెప్పినా అంత పెద్ద విజయం సాధించి విజయోత్సవం చేసుకోవడం లేదు. దేశం యెహోవా దేవుడని కేకలాడుతున్నారు, అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు, అందులో అసలు జాయిన్ అవ్వట్లేదు. కృతజ్ఞత కూడా పెట్టుకోవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు, అసలు ఎంజాయ్ చేయట్లేదు. మనసు ఏంటి? ప్రజలు దీవించబడాలి, కరువు పోవాలి, వర్షం రావాలి, అది కూడా కరువు తీరా రావాలి, మోపైన వర్షం రావాలి. ఆసక్తి కలిగి ప్రార్థన. ఇంట్రెస్ట్గా చేసే పని ఏంటి చెప్పు? దయచేసి ఎవరు గట్టిగా జవాబులు చెప్పొద్దు, ఎందుకంటే జవాబులు నన్ను బాధ పెడితే నాకు తెలుసు. నువ్వు ఇంట్రెస్ట్గా చేయాల్సిన పని ప్రార్థన. ఆమేన్. చెప్పండి, ఈరోజు ప్రభువుకు మాట ఇస్తావా? యేసయ్యా, ఈరోజు ఇంట్రెస్ట్గా చేస్తానయ్యా, ఏదో బాధ్యతగా కాదయ్యా, ఏదో భయంతో కాదయ్యా. అమ్మో ప్రార్థన చేసుకోకపోతే శోధనలో పడిపోతానేమో, ప్రార్థన చేసుకోకపోతే అపవాది నన్ను ఏమన్నా పాడు చేసేస్తాడేమో, నా మీద జయం సంపాదించేస్తాడేమో అని ఒక భయంతో దిగులతో కాదు, ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తానయ్యా, నాకు ఇష్టమని వ్యాపకంగా మార్చుకుంటాను ప్రభువా. చెప్పగలుగుతావు నువ్వు అట్లాగా? అలాంటి ఒక అనుభవానికి రాగలుగుతావు ఈ దినం? ఆసక్తి కలిగిన ప్రార్థన. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 12:12 చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 12:2 చదువుతున్నారు. 12:12 చదవాలా? ఏముండాలి ప్రార్థనలో? అమ్మ చెప్పండి రా, కాసేపు చేయటం మరి ప్రభు చిత్తమండి, మనం ఏం చేస్తామండి? ప్రభు చిత్తం నువ్వు సరిపెట్టేసుకోవటం కాదు, పని జరిగేదాకా ప్రార్థన చేయటం ప్రభు చిత్తం. నువ్వేం చేస్తావు? కాసేపు ప్రార్థన చేస్తావు, పని జరుగుతుంది, ప్రభు చిత్తం అండి. మనం ఇంక మరి మొండిగా ఉండకూడదు కదండి. ఇదంతా దొంగ బాపత. ఇది వీడు ఎక్కువసేపు ప్రార్థన చేయలేడు అంతే, ఇలాంటి తెలివైన పదాలన్నీ వాడతాడు. వీడికి బైబిల్లో నచ్చిన రెఫరెన్స్ ఒకటే, ఏదైతే అడిగారో అడిగినప్పుడే పొంది ఉన్నామని. ఇంకా 10 సార్లు చేయకూడదు సార్. వీడికి ఒక్క రెఫరెన్స్ బైబిల్లో ఒకటే ఉందేట్రా, ఇంక లేవా రెఫరెన్సులు? ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, అనుభవం లేవు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి
రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. అనుభవాలేవి ప్రభు చేత మీద రానున్న దినాల్లో ప్రార్థనా జీవితం మీద మనం ఇంకా విస్తారమైనటువంటి ధ్యానాలు చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా చేయాలి ప్రార్థన చెప్పండి? పట్టుదల అనండి, పట్టుదల. ఒక విషయం కొరకు మోకరించామంటే దేవునికి స్తోత్రం. సమూయేలు గురించి చెప్తాను మీకు ఇప్పుడు. ఎవరి గురించి అండి? సౌలు పతనం అయిపోయాడు, ఇక మోకాలు ఇచ్చాడు అంతే. ఏరుకోరి ఎన్నుకున్నావు కదయ్యా, అభిషేకించుకున్నావు కదయ్యా. అయ్యో, యెహోవా అభిషేక్తుడు పడిపోకూడదే, జనముల అధిపతి పడిపోకూడదే, అభిషేకించబడ్డ కెరూబు పడిపోకూడదే, అభిషేకించబడ్డ డాలు జారిపోకూడదే. అయ్యో అయ్యో, ఒకటే ఏడుపు. సౌలు బ్రతికిన దినములన్నింటిలో సమూయేలును దర్శింప వెళ్ళలేదు, కానీ అతని కొరకు ఏడ్చుట మారలేదంట. ఏడ్చి 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 కన్నీటిలోనే స్నానం చేసే పరిస్థితికి వచ్చేస్తే ఒకరోజు వచ్చి, శామ్యూల్ శామ్యూల్, నువ్వెంతకాలం సౌలు కోసం ఏడుస్తావు? మరి ఏం చేయమంటావయ్యా? నువ్వు ఏరుకోరి అభిషేకించుకున్నావయ్యా, కింది గోత్రం అన్ని పైకి తెచ్చావయ్యా, బెన్యామీను నుండి గాడిదలు ఎత్తుకోవడం చేతకొని రాజుని చేసావయ్యా, నీ అభిషేక తైలం పోసావే, నీ కిరీటం వాడి మీద పెట్టావే, ఇశ్రాయేలుకు మొదటి రోజుగా చేసావే, నీ స్థానంలో అని నుంచోబెట్టావే, అని ఇట్లా చేశాడయ్యా అని ఏడుస్తుంటే, ఇంకేడబోద్దు నాన్న, వాడికంటే మెరుగైన వాడిని ఒకరిని తయారు చేశాను, రీప్లేస్ చేశానంటే, ఇంకొకరిని ఏర్పాటు చేసావా? అయితే సరే. పప్పులు లేచాడు. ఎంత పట్టుదలండి మనిషికి. పడిపోయిన ఒక్కడి స్థానం భర్తీ అయ్యే వరకు లేకట్లేదు మనిషి ప్రార్థనలో నుంచి. ఒక్కడు జారిపోతే, ఒక్కడు చల్లారిపోతే, ఒక్కడు వెనకబడిపోతే, ఒక్కడి స్థానం భర్తీ చేయబడే వరకు ప్రార్థనే ప్రార్థనే. బిడ్లారా, ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఇంకొక పై మెట్లో చెప్తాం. హెబ్రీ పత్రిక 12:4. ఎలా ఉండాలి ప్రార్థన చెప్పండి? ఎలా ఉండాలి ప్రార్థన? రక్తము కారునంతగా. మత్తయి సువార్త 26:38-36 ఏమంటాడు? నా ప్రాణము నాలో మరణమగునంతగా మాట్లాడరే దుఃఖపడుచున్నదే అని ఆయన ప్రార్థించుటకును, దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టను. ఆ పదాలు నాకు పిచ్చిబట్టి చేస్తాయండి. మీరు ఎప్పుడు ఆలోచించారా లేదా? ప్రార్థనలో ఏడ్చను కాదు, ఆయన దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును, వేదన పడుటకును మొదలు పెట్టెను. Try to picturize the scene at Gethsemane. If you can see with the inner man, you can picturize the whole scenario. రక్తము కారునంతగా అనండి. 5వ మాటగా ప్రార్థన ఎట్లా చేయాలి? పాపముతో పోరాటప్పుడు మనం మోకాల మీద పడితే ఎట్లా చేయాలి ప్రార్థన? ప్రభా, ఈ మధ్య శోధన కొంచెం జయించలేకపోతున్నాను ప్రభా, కొంచెం సాయం చేయ ప్రభా. సరిపోదా? ఆ పాపాన్ని జయించుటకు మోకాల మీద పడితే రక్తము కారాలి, కానీ జయించుకున్న మతం వదిలిపెట్టకూడదు. హెబ్రీ సంఘం మీద నేరం మోపుతాడు దేవుడు. మీరంతా బాగానే ఉంది కదరా బాబు, మీకు పెద్ద విషయాలు మర్మాలని తెలిసిపోయినాయి, కానీ మీకు పాపముతో పోరాడేటప్పుడు రక్తము కారునంతగా దాన్ని మీరు ఎదించలేదు. ఏదో రక్తమే జయం అని 2 మాటలు పొడి మాటలు నేర్చుకున్నావు, కానీ పాపముతో మీరు సీరియస్గా పోరాటం లేదు. ఇప్పుడు పాపముతో పోరాటం అంటే ఎక్కడ పోరాడతావు? మరొక యుద్ధ క్షేత్రం లేదు. ఒకటి భారముతో, 2 కన్యలతో, 3 ఆసక్తితో, 4 5 రక్తము కారునంతగా. ఆమె
ఇవన్నీ మీ మీ స్వంత అనుభవాలు అయిపోవాలి. ఇవి నిజమైన అనుభవాలుగా మారిపోవాలి. మనం వీటిని ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయము 15వ వచనం. ఎక్కడ చేయాలి సార్ ప్రార్థన? ఆత్మతోను మనస్సుతో. అంటే మనకు కాన్షియస్లో, మనము స్పృహలో ఉండి, మనకు తెలిసిన, మనకు అర్థమైన అది మనసుతో చేయటం. ఆత్మతో అంటే మనకే తెలియదు, మనకే అర్థం కాదు, మన లోపటి నుంచి మన పక్షంగా పరిశుద్ధాత్మ చేస్తాడు. మాట మీకు అర్థమైందా? నేను అన్య భాషలలో ప్రార్థన చేయటం. నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా. అంటే మానవ భాషతో ప్రార్థన చేస్తాను, దేవదూతల భాషతో కూడా. అది దాని అర్థం. అది చాలా మంది క్రైస్తవులకి అనుభవం లేదు. వాళ్ళు ఎంత చేసినా మనసుతోనే చేస్తారు. అన్య భాషల్లో ప్రార్థన చేసే అనుభవం లేదు, ఆత్మతో ప్రార్థన చేసే అనుభవం లేదు. మెనే మెనే టెకేలు ఫర్స్ అన్న వాక్యం మీకు దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటి? మెనే, దేవుని నిన్ను త్రాసులు దోచు. అదేంటి 2 అక్షరాలు మెనే, దానికి ఎంత పొడుగు కనపడుతుంది తెలుగులో అర్థం. దానికి అర్థం ఏమిటి? ఆత్మలో ప్రార్థన చేస్తే, దేవదూతల భాషల్లో ప్రార్థన చేస్తే 2 అక్షరాలు మానవ భాషలో 20 అక్షరాలకు సమానం అవుతుంది. నా మాట అర్థమైంది మీకు? అంటే మానవ భాషల్లో నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తే ఎంత చేస్తున్నావో, దేవదూతల భాషల్లో 20 నిమిషాలు ప్రార్థన చేస్తే అంత చేస్తున్నావు. కాబట్టి నువ్వు దేవదూతల భాషలో ప్రార్థన చేయాలి, అన్య భాషలతో ప్రార్థన చేయాలి. అలాగే మరి 20 నిమిషాలు ప్రార్థన చేస్తే 2 గంటలతో సమానం అయితే, మరి 2 గంటలు అన్య భాషలోనే ప్రార్థన చేయగలిగితే సుమారు 20 గంటలు ప్రార్థన చేసిన ఫలితం నీకు. అందుకనే దాని విలువంత గొప్పది. కాబట్టి పౌలయ్య గారు, నేను నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ అందరికంటే ఎక్కువగా నేను భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. అమాయకుడేం కాదు కదా పౌలయ్య గారు. సంఘంలో ఎందుకు ఎక్కువ భాషలు మాట్లాడట్లేదు? నేను వినేవారికి అర్థం కాదు కాబట్టి. హెచ్చరికయు క్షేమాభివృద్ధి కలిగినట్లు నేను ప్రవచనం మాట్లాడుతున్నాను, కానీ నా వ్యక్తిగత ప్రార్థనలు మాత్రం ఎక్కువ భాషలో మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఉన్నప్పుడు మనసుతో ప్రార్థన చేస్తున్నాను, నేను ఒంటరిగా ఉంటే ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆత్మతో ప్రార్థన చేయడం వచ్చు, మనసుతో కూడా వచ్చు. కాబట్టి 6వ మాట ఏంటి? ఎట్లా చేయాలి ప్రార్థన? ఆత్మతోను. 7వది చివరి మాట, తెస్సలోనికీయులు 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చివరి మాట చదివింది, అదే వచనంలో చివరి మాట చాలు. సరిపోతుంది. ఆ వచనం చాలా పెద్దది, లాస్ట్ మాట ఒకటి సరిపోతుంది. ఎలా చేయాలి ప్రార్థన చెప్పండి? ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా. 1, భారముతో చేయాలి, కన్నీళ్లతో చేయాలి, అందరూ ఆసక్తితో చేయాలి, పట్టుదలతో చేయాలి, రక్తము కరుణంతగా ప్రార్థించాలి, ఆత్మతోనూ మనసుతోనూ చేయాలి. ఈ పద్ధతుల్లో ఎడతెక్క చేయాలి. ఆమేన్, ఆమేన్. ఏం జరుగుతుంది? ఆయన మనల్ని కలుసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక.